నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, ఎటువంటి డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈరోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కువైట్లోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్లో మనం చూసుకుంటే కానీ సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు, సబ్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్లు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులు తమకు సహకరించాలని చెప్పి, ఒకవేళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే సంబంధిత అధికారులను వెంటనే సంప్రదించాలని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు మనం చూసుకుంటే, శుక్రవారం ఏప్రిల్ 10 ప్రారంభ సమయం అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 5 గంటల వరకు, అంటే 4 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది. ఏ ఏ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందంటే కానీ, సాల్వా గత 5, హవల్లీ గత 9, జాబరాల్ అహ్మద్ గత 5, ఆల్రై గత 1, షరక్ గత 3లో మనం చూసుకుంటే శుక్రవారం ఏప్రిల్ 10వ తేదీ అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు 4 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. అలాగే కువైట్లో ఉన్న ప్రజలు మాకు సహకరిస్తూ ఉన్నారు, వారికి అభినందనలు తెలియజేస్తూనే ప్రస్తుతం సమ్మర్ వస్తూ ఉన్న నేపథ్యంలో, వేసవికాలం వస్తూ ఉన్న నేపథ్యంలో విద్యుత్ లోడ్ పెరుగుతుంది కాబట్టి వాటికి అనుగుణంగా తట్టుకునేందుకు సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మేము నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నాము. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు సిబ్బంది, ఎవరైతే మంత్రిత్వ శాఖకు సంబంధించిన సిబ్బంది రాత్రి వేళల్లో కష్టపడి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మీ యొక్క ప్రాంతాలలో కరెంటు పోతూ ఉందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.